పెట్టుకోమ్మా పిల్లలు తీసుకుంటే తిరిగి నీ వేసాలన్నీ వీడియోలో పడుతున్నాయి. నువ్వు ఆడిన ఆటలన్నీ వీడియోలో పడుతున్నాయి. నువ్వు ఊరినే పడిపోయింది, నువ్వు ఊరినే పడిపోయేది అన్నీ వీడియోలో పడుతున్నాయి. నువ్వు ఊరినే పడిపోయింది, కింద పడిపోయింది కూడా వీడియోలో పడుతుంది. అప్పుడు సార్ కాడ నీకు విలువ ఉండదు అసలుకి. ఇదిగో వీడియో పడుతుంది ఆల్రెడీ. పడుకో. సరే చెప్పు. మేము నిన్ను ముట్టుకొని ఉంటాయి కదా. నువ్వు బతుకున్నా బతుకులేకపోయినా మాకేం సంబంధం? సరే కానీ చెప్పు. రమ్మా. పాపను తీసుకోమ్మా. పాపను ఎందుకు పంపించావమ్మా? చెప్పలే నీకు? పాపను పంపిస్తే నీ మీద కూడా పెడతా నేను. కొట్టి వీడియో తీసి మంచి దానికుండా అయ్యా నాకు 2 గంటల టైం ఉంటే ఇదంట. 2 గంటల టైం ఇస్తామని చెప్పమ్మా. 12 గంటల టైం ఇస్తా పో. ఇప్పుడేనా 12 గంటల టైం ఇస్తా. రాయి తీసుకొని ఆ పిల్లోని కొట్టింది. వీడియో ఉంది చూపిస్తాను నేను. వీడియో ఉంది చూపిస్తాను నేను. అసలు ఆమెను ముట్టుకొని కూడా ముట్టుకోవాలి మేము. ఆమె తిట్టినా కానీ గమ్ముగా ఉన్నాం మేము. అది 12 దాకా టైం అడిగింది. ఇస్తామని చెప్పాము టైము. అది ముక్క రాయి ముక్క కూడా తాకం. మాట కూడా ఇచ్చాం. మళ్ళీ చెట్టు కింద కూర్చొని 12 దాకా మేము అసలు తాకమమ్మా అని చెప్పి వీడియోలో కూడా ఉంది. కూర్చుంటా అన్న వీడియో కూడా ఉంది. ఇప్పుడు కూడా వీడియో ఆన్లోనే ఉంది. అది నువ్వు పిల్లలు పాపను కొట్టామని నిరూపించింది అనుకో, అప్పుడు సరే. నువ్వు పాపను పంపి కాక నాయన రాళ్ళగిలు తగలుతాయి. నీ సంబంధం లేదు. రాళ్ళగిలు తగలుతాయి. అది సరే మేము కొట్టినట్టు వీడియో ఉంది కదా. మేము వచ్చినప్పుడు టాంచి రికార్డ్ అవుతానే ఉంది. నేను ఉండండి అయ్యా పగలగొట్టుకాకంటే అన్ని బాగా కుక్లేరా అది బాగా కొట్టుకొచ్చింది. మాకు దారి రావాలి కదా. ఎందుకు కమ్మందా? ఇదిగో అటు వాళ్ళ స్థలంలో మేము ఎందుకు వస్తామా? నాది అది కూడా. అది ఎవరితో నీదని మాకు తెలియదు కదా. కాగితాలు చూపిస్తా. చూపిస్తాయి. బట్టలు కాదు తీసుకురా పో. అప్పటిదాకా మేము తాకమమ్మా. తీయాలి కదా మా స్థలం, మా ఇల్లు. ఆ అబ్బాయి ఇల్లు పగలు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు కాదు ఉండు, నేను చెప్పేది నువ్వు. ఇది పగలు కొట్టిన తర్వాత ఆ నుంచి ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? వచ్చినాక అడ్డం తిరిగింది. నాకు టైం ఇస్తారా ఇవ్వలేదని. మధ్యాహ్నం దాకా టైం ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా అంటున్నా. పిలుచుకొని వచ్చుకోమను. అది మళ్ళీ రేపు గీపండి నేను పెట్టుకోను. ఇంకా మేము మధ్యాహ్నం దాకా అని చెప్పాం కదమ్మా. ఇదిగో వీడియోలో కూడా పడుతుంది. 12 దాకా అని చెప్పాం కదా. 12 దాకా ఒక్క రవంత కూడా మేము తాకం. ఏడకు కూడా రోడ్డు మీదనే ఉంటాం. ఇదో చెప్పేది నువ్వు. మేము బండి తీసేస్తా ఉండు, బండి తీసేస్తాను. ఆడ అరుగు మీద కూర్చుంటా. పిలుచుకొని వచ్చుకోమని ఏడకి తీసుకొని వస్తే ఏడే తేలిపోద్ది అంటా. మీరు కాల్ చేసిన 2 రూములు ఇచ్చేసి 3 సెంట్లు ఇస్తే సరివేరు కదా. కాదు మీకు రాసి డబ్బు కాదు. మీ డబ్బు మీకు ఆడిస్తారని ఆడిస్తావు. కాదు మీరు ఆడిస్తే ఆడిస్తా. నీకు అవకాశం కూడా ఇస్తున్నాం. మళ్ళీ కాదు ఆడిస్తే ఆడిస్తా. ఏమిస్తావు? మీ డబ్బులు ఇస్తా, వడ్డీ కలిపిస్తా. సరే తేపో. తీసుకొని వచ్చి ఆడ కూర్చో. వాళ్ళ చేత ఫోన్ చెప్పి. నాకు ఫోన్ లేదు. ఆయన దగ్గర ఉంది. పో. గంగాధరం దగ్గర ఉంది నెంబరు. ఉందే పో. ఇప్పుడే చెప్తున్నా కదమ్మా. ఉంది. డబ్బులు ఏం తీసుకొచ్చి ఆడ కూర్చో. నేను డబ్బులు తీసుకునేదానికి కొన్నానా నీతో? చక్రం వేసి తొక్కిచ్చాడా? నువ్వు పోయి కూర్చున్నావా ట్రాక్టర్ కింద? అన్ని పడుతున్నాయి దీంట్లో. ఇదేం ఊరినే లేదు, అన్ని పడుతున్నాయి దీంట్లో. నువ్వు చేసే అన్ని పడుతున్నాయడా. నువ్వు ఊరికమంటే ఊరిని కింద పడుకొని కొట్టేశారంటే కుదరదు. అన్ని పడుతున్నాయి నాయన. ఇప్పుడు వాళ్ళు వస్తా ఉన్నారు కదా. నిన్న ఎవరు వస్తా ఉన్నారు? వాళ్ళు రామని చెప్పేశారమ్మా. ఈమె వల్ల ఈమె మమ్మల్ని కొలవనీదు. మేము చెప్పినట్టు ఏందో మేము రాము అని చెప్పిన తర్వాతే మళ్ళీ మేము స్టేషన్ కాడికి పోయాము. స్టేషన్ కాడికి ఆయన్ని పిలిపించాము. నిన్న సాయంత్రం నేను వచ్చిన ఆయన్ని పిలిపించాము. ఎస్ఐ సార్తో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఆ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము రామని చెప్పారు. తర్వాత మా పని మేము చేసుకున్నాం. చెప్పావా? ఏది 3 సెంట్లు స్థలం మాది? ఏది కొలిపించు. మేము కొలిపిస్తే నచ్చటం లేదు కదా నీకు. నువ్వే పిలుచు. మేము నుంచి ఆడుకుంది 3 సెంట్లు.
కొలిచి చూపి. ఎవరినో నీ దగ్గర పెద్ద మనిషిని తీసుకొచ్చి. నాకు టైం ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వమంటావు టైము? ఇవాళ వరకు ఇవాళ ఈయన నేను మధ్యాహ్నం దాకా ఇస్తా, అవసరం అయితే తీసుకోలేత లేదు. ఇవాళ వరకు ఇస్తే నేను అంటే మీకోసం నేను పని ఆపుకొని ఉండమంటా? మా ఇవాళ వరకు మేము ఎన్ని రోజులు పని ఆపుకొని ఉండాలి? రోజుకి 5,000 రూపాయలు వాడికి పోతుంది, నాకు 5,000, ఆయనకి 5,000, 5,000, 15,000 పోతుంది రోజుకి. మీరు ఇస్తారా? సరే ఇప్పుడు టైం ఏడైనా ఇచ్చేదే కానీ ఈ రోజు ఒక రోజు ఇవ్వమంది కదా, ఈ ఒక్క రోజు చూడండి. మా వారం నుంచి ఒక రోజు అని చెప్తుంది. ఈ రోజు ఒక రోజు. సరే నువ్వు చేపిస్తావా? నువ్వు ఈ రోజు ఒక్క రోజు ఇస్తే నువ్వు చేపిస్తావా? కోడవాలి కదా, నువ్వు చెప్పు, నీ మాట పోతాం ఈ రోజు. ఇది మళ్ళీ ఆడైనా పెడతా నేను. నువ్వు నాకు ఒక రోజు నేను మాట్లాడుతున్నా, నువ్వు చేపిస్తావా? ఒక రోజు అంటే వదిలేయండి. అమ్మా నేను అడిగింది కరెక్ట్ గా. మీది మీకు కొలతేసి మీది మీకు ఇస్తుంది. ఈ రోజు వదిలేయండి, ఈ రోజు వదిలేయమని టైం ఇవ్వండి కదా. ఎన్ని రోజులు ఇమ్మంటావు దాన్ని కూడా చెప్పు నువ్వే. సరే ఇవాళ కాకపోతే ఇమ్మంటావా? ఇవాళ కాకపోతే నువ్వా బాధ్యురాలివి. సరే ఈ రోజు కాకపోతే బాధ్యురాలు నేను. రేపటి నుంచి మా ముగ్గురికి 15,000 రూపాయలు నువ్వే కట్టాలి. సరే సరేనా? ఒప్పుకో, ఒప్పుకో, ఇటు చూసి ఒప్పుకో. సరే కానీ సరే అది ఇంకా పోయి వాళ్ళు పోయి తీసుకొచ్చి కొలత తెప్పించుకున్న వాళ్ళకి ఇచ్చేసి నువ్వు తీసుకో. మేమేం కాదని లేదు కదా, ఆమె తీసుకోమన్నాం కదా. వదిలేసేయండి మీరు. రే బండి తీసి రోడ్డు మీద పెట్టరా. నేను ఇప్పుడు మొదలు పెట్టినా? బండి తీసి రోడ్డు మీద పెట్టు. బండి తీసి రోడ్డు మీద పెట్టు. అమ్మను ఇవాళ ఏడే ఉంటాం మేము, తీసుకురమ్మని చెప్పి ఇక్కడే మాట్లాడుకుందాం. అమ్మనమ్మా పోయి చెప్పు, అమ్మను పోయి తీసుకురమ్మని చెప్పు. నేను తీసుకొచ్చి ఇంత తొందర అయిపోయింది మీకు. తొందర అయితే ఏంది, మేము తాళాలు వేసుకుపోయి నువ్వు పగలు కొడితే మాకెంత బాధగా ఉంటుంది. రాళ్ళు ఎరగొట్టావు, మాకెంత బాధగా ఉంటుంది. డబ్బు కట్టి వాడు పాపం పిల్లకాయలు చదివించుకోక నీకు డబ్బు కట్టి నా దగ్గర అప్పు చేసి ఏంది బాధలు వాడికి పాపం. మేము ఊరు రాబోలే తల్లి, నీ స్థలం ఏం చేయము. మీ కోడలు ఉందేడా, మేము రాబలేదు. నువ్వు మాట్లాడుకొని వద్దు మీకు నేను ఈ డబ్బులు ఇచ్చినట్టుగా నాకు ఇచ్చినట్టుగా మీరు రావాలి బా మనిషి. ఎవరు మీరు? మేము ఊరు రాబలేదు తల్లి. నీకు దగ్గర పెద్ద మనిషిని ఎడకే తీసుకొచ్చుకో, ఏడే సెటిల్ చేస్తాడు. ఏమ్మా సరే వాళ్ళు ఉంటారంట. పో, మీ కోడలు ఉంది, తాగనే తాగం. నేను ఇచ్చాను కదా కాగితాలు, రాసి ఇచ్చాను కదా, ఆ కాగితాలు రావాలిగా. రే జెరాక్స్లీరా, జెరాక్స్లీ. మీరే పిలుచుకోరండి. జెరాక్స్లు కూడా పర్లేదు, పిలుచుకోరా, ఎక్కడ చూపిస్తాం. నీ కాగితాలు ఉన్నాయిగా. అవన్నీ నీ కాగితాలేగా, ఏందో పడిపోయింది చూడు. నీ కాగితాలు ఉన్నాయని చెప్పి నేను సర్వేలు సరే. ఇప్పుడు నువ్వు ఆడ అర్జీ పెడితేనే కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు కొలిచేదానికి. రాసిచ్చినట్టుగా మా మనిషి వస్తాడు, పో. ఏడకి రమ్మంటారు, నువ్వు ఫోన్ చేయి, ఆడికి వస్తాడు. ఫోన్ లేదని చెప్పా. గంగాధర్ కాడ ఉంది, గంగాధర్ చర్చ. ఎవరు గంగాధర్ సంబంధం లేదు. అయితే 15,000 ఎందుకు తీసుకున్నాడు నా దగ్గర? ఎవరు స్టేషన్కి పిలిచి అడిగేది? అప్పుడు నీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నువ్వు కూడా ఉన్నావుగా. ఎందుకు లేవు? ఆడే పోయావు చేపలకి, ఆడే ఉన్నావు కదా. ఆడే ఉండింది కదా మా రూమ్ లో. నువ్వు ఆమె ఇద్దరు ఉన్నారు కదా. నేను చూపించనా? నేను చూపించనా? మీరు తాళాలు వేసినప్పుడు కాదు, అక్కడికి వచ్చి నేను డబ్బు కట్టేటప్పుడు నీ స్థలం అంతా నీదేనని చెప్పినప్పుడు మీరిద్దరు నాకేం సంబంధం లేదు నువ్వు చెప్పినప్పుడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా నాన్న. చెప్పావు కదా నాన్న, నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. ఆమె ఇది స్థలం, ఆమె అమ్ముకుంటుందో చేసుకుంటుందో ఆమె ఇష్టమని. ఏ మనం కాదురా, ఆమె పోయి తీసుకొని వస్తుంది. ఉండ్రా, టైం ఇచ్చాం కదా. అదే చూడమ్మా ఎట్లా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు మాట్లాడతాలే, నువ్వు చెప్పావుగా. సరే నువ్వు ఫలానా దగ్గరికి అని చెప్పి పో, మేము రాకుండా ఉంటే అప్పుడు మాట్లాడు. నువ్వు చెప్పావు కదా తల్లి. రమ్మన్నారు కదా, పోలీస్ స్టేషన్ కాదమ్మా, నువ్వు ఏడకో చెప్పు. నువ్వు ఎవరిని తీసుకొస్తావు చెప్పు, ఆడకే వస్తాం. అవునమ్మా, ఏడకి రావాలి చెప్పాలి కదా మాకు. పలానా దగ్గరికి నేను పోతున్నాను, మీరు రా అని చెప్పాలి కదా. ఆమె చెప్పమ్మా, నువ్వు చెప్పావు కదా ఇప్పుడు న్యాయం, నేను ఒప్పుకునేదే అని. పలానా దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళమని చెప్పు, ఆడకి రాకపోతే అప్పుడు మాట్లాడమని చెప్పు. పలానా దగ్గరికి రమ్మని చెప్పు. రండి అంటే ఎడకి రావాలి మేము? మీరు నన్ను పోలీస్ స్టేషన్కి మీరు నన్ను లాగాలా? నిన్ను మేము లాగాలని కాదు తల్లి. మేము వాడు కొన్నాడు కాబట్టి వాడు కొన్నది వాడికి ఇమ్మని మేము అడుగుతున్నాం. అది మాకు
ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడే ఇస్తారా సరే యాడికి రావాలి చెప్పు దగ్గరికి రా పాయితే పదండి నువ్వు పద ముందు నడిచిపోయేదాన్ని మేము బండిలో వచ్చేదాన్ని ఎంత చెప్పొస్తాము మనం వస్తాం మీరు పదండి సరే నువ్వు ఏదో దాని మీద పా ఆడికి స్టేషన్ కాడికి పెట్టుకోవడానికి కూడు కుక్కలు ఇవన్నీ కట్టాయి. ఆ దాంట్లో నా నెంబర్ రాసిచ్చినాను కానీ ఎస్ఎస్ఆర్కి ఇవ్వు నాకు ఫోన్ చేస్తాడు వెంటనే వచ్చేస్తాను నేను నాకు అవసరం లే మిమ్మల్ని తీసుకురామంటాడు సరిపా దాంట్లో నేను ఎన్ని సెంట్లు ఇచ్చానో ఎన్ని ఇల్లు ఇచ్చానో అని దాంట్లో ఉంటాయి ఉన్నాయమ్మా అప్పా పదా నాదేమో మీరు పోతే కదా ముందు. మా నేను 5 నిమిషాలు వెళ్తాను తల్లి నువ్వు వెళ్ళాలి కదా నువ్వు వెళ్ళి ఆయనకి సబ్జెక్ట్ చెప్తే ఆ సారు ఆయన నిర్ణయించుకొని మమ్మల్ని పిలుస్తాడు నేను అన్ని చెప్పే పెట్టా పోయిరప్ప మీ అలా నేను పగలగొట్టలా నువ్వు పగలగొట్టలేదా ఆ రూమ్ అంతా ఏంది చూడు ఎట్ట పగలగొట్టావు మీరు 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 మేమా మీరే మేమా ఆ, సరేలే అది కూడా తెలుసు మీరే అది కూడా తెలుసు నేనేం పగలగొట్టలా సరేలేమ్మా అది కూడా తెలుసు ఇది నన్ను ఎట్టు కాదు నువ్వన్న పోయిరా స్టేషన్కి రే ఇదే కాంచి నువ్వు వదిలేసే మధ్యాహ్నం టైం అడిగింది ఇచ్చేము ఈ అమ్మాయి అడిగింది ఈ అమ్మాయి ఏదో రేపు లేదంటే రేపు నుంచి మనకు 15,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకునింది మా రేపటి నుంచి నువ్వు 15,000 రూపాయలు మాత్రం మా ముగ్గురికి నష్టపరిహారం కట్టేయాల్సి వస్తుందమ్మా నువ్వు మా ముగ్గురికి నష్టపరిహారం అయితే కట్టేయాల్సి వస్తుంది రేపటి నుంచి మేము ఉంటే టీవీలు కూడా పగలగొట్టింది వాళ్ళు ఇప్పుడు ఎట్ట పగలగొట్టారు చెప్పుకోపు అందరి దగ్గర చెప్తుంటారు ఆ టీవీ ఎప్పుడు పగిలిందో అందరికి తెలుసులే టీవీ మేము పగలగొట్టామమ్మా ఎప్పుడు పగిలింది అది ఎట్ట పగలగొట్టాడు మరి ఎంత తీసాడు నేను ఈయనంటే నీకు ఇస్తాను మళ్ళీ సరే అని పిలిచా వస్తానన్నాడు కొలిచి ఇస్తాన్నాడు వాళ్ళకి ఎంతవరకు వచ్చిద్దో అంతవరకు ఇద్దామని పిలిచా మనుషుల్ని వాళ్ళు కూడా వస్తున్నారు పిలుచుకో నేను ఏడే రామ్మా ఆ అమ్మాయి నీట్ గా చెప్పింది అన్నా మీకు నేను ఇవాళ చేయకపోతే మీరు నాకు ఇచ్చినట్టుగా డబ్బులు నేను సెలవు ఇచ్చాడుగా ఖాతా నాకు లేవుగా నీ కాడే రాసిచ్చాగా ఆయన పిలుస్తాడు తల్లి నువ్వు చెప్పావు కదా ఒక పెద్ద మనిషికి చెప్తే వాడు వాళ్ళని పిలిపిస్తాడు నేను నెంబర్ ఇచ్చావు మాది ఇచ్చావా ఒక పెద్ద మనిషికి చెప్పావు అనుకో నువ్వు ఏ పెద్ద మనిషికి చెప్పినా ఆ పెద్ద మనిషి మమ్మల్ని పిలిపిస్తాడు మా బిడ్డని కాకు మా బిడ్డని కాకు నీకే వస్తాయి తిప్పల తర్వాత నీ ఇష్టం కావాలనే బిడ్డని ఎత్తుకోపోతున్నావి బిడ్డని తెచ్చుకోపమ్మా బిడ్డని తెచ్చుకోపమ్మా నీ మీద కేసు వస్తుంది బిడ్డని ఎవరిచ్చి పంపించారని ఇద్దాగా మళ్ళీ నువ్వు ఇరుక్కుంటావు తల్లి ఎందుకు చెప్పు ఇప్పుడు దాకా మేమేం పెట్టలేదు ఇప్పుడు నువ్వు ఈ వీడియోస్ అంతా పడతా ఉంది ఇప్పుడు నువ్వు బిడ్డని ఇచ్చింది కూడా నేను చెప్తాను కావాలనే ఇచ్చి పంపించారని వాళ్ళు అడిగినప్పుడు నా సమాధానం చెబుతానన్నా సరేలే బాధ ఏం పడగాకు వాళ్ళు అడిగినప్పుడు కాదు తల్లి బిడ్డని ఎందుకు ఇచ్చి పంపాడు ఊరంతా తిప్పడం అలవాటు అయ్యి అట్టే పోతా ఉంటది నేను పెద్దగా ఏం చదువుకోలేదు ఏం రాసిందో ఒకటి తెలుసు అమ్మాయి చదువుకోలేదుగా పేపర్లో చదివి తెలుగు వచ్చా నీకు ఆ జెరాక్స్ పేపర్లోనే తీసుకురా బండిలో నువ్వు ఇవాళ చెప్పావు కాబట్టి రేపటి నుంచి నువ్వు మాకు ముగ్గురికి నష్టపరిహారం కట్టేయాల్సి వస్తుంది చదువుకోవడానికి వాళ్ళందరూ అన్ననే వాళ్ళు అసలు గవర్నమెంట్ వాళ్ళు చదివితే నేనేం చదివేదాన్ని కానీ పక్కన దాన్ని చూసాలే ట్రాక్టర్ కింద కూర్చుంటుంది కావాలని అట్టపోద్ది రాయి తీసుకొని కొడుతుంది ఏం పనులు డబ్బులు తీసుకొని ఇచ్చావు కదా మాకు ఇమ్మనే కదా మేము అడుగుతున్నాం ఏమన్నా మీ ఎక్స్ట్రా ఏమన్నా అడిగామా మీది ఏమైనా దోచుకోవాలని వచ్చామా అది మాకు అయింది మీరు తీసుకోండి అప్పుడు అమ్మకూడదు కదమ్మా అప్పుడు అమ్మకూడదు కదా అంటే అందరిని ఎంతమందిని మోసం చేస్తుంది ఇట్లా మళ్ళీ ఏపిచారాలా రూమ్లో ఆడపిల్లకాయలు లేరా చుట్టుపక్కల ఏపిచారాలా ఎవరినెవరినో తీసుకొచ్చి రూమ్లో పెడతారా ఇది వాళ్ళు 1,00,000 రూపాయలు అక్కడ విడిగా రాశారు మళ్ళీ మాకు ఇక ఫాన్స్ నోట్లు విడిగా రాశారు గంగాధర్ 1,00,000 రూపాయలకి రాస్తున్నాడు ఇప్పుడు మేము కోటికి వస్తే ఎంత వచ్చి తెలుసా మాకు 5 లక్షలు 5 లక్షలు కట్టాలా ఊరినే కాదుగా అది అటు చదువు 2 రేకుల రూములు ఇదిగో మొత్తం 3 సెంటులు భూమి స్థలము 2 రూములు నేను వేస్తున్నా కదా చదువు రోడ్డు చెప్పింది 5 లక్షలు పెట్ట వీడియోలో మన మాటలన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి రాయి తీసుకునేది కూడా ఉందరా నీ మీద కాదు ఇప్పుడు మనం 5 లక్షలు చెప్పిల్లా అది కూడా ఉండాలి ఉంది పడుతుంది ఇదిగో వీడియో ఉందిగా రన్నింగ్లోనే ఉంది చదువుకున్నామ్మా
ఏం రాసిందమ్మా ఒక మాట నువ్వు చదువుతాం మాకు తెలియదు. చదివమ్మా పెద్దగా చదివి మేము కూడా వింటాం. నిన్న వాళ్ళు పేపర్లు చూసి ఎట్టిమంటావు చెప్పు. అది వాళ్ళేమో దీంట్లో ఏమో 2 రేకుల రూమ్ లో రాసిండ్రు. చెప్పు. అదేమో నేను రేకుల రూమ్ అని నేను రాయలేదు, నేను అసలు సంతకాలే పెట్టలేదు అని ఆమె మాట్లాడుతుంది. సంతకాలు ఎవరి? సరే మీ ఆయన సంతకం పెట్టలా? మీ ఆయన సంతకం చెప్పు. మీ ఆయన సంతకం పెట్టలా? ఎందుకు పెట్టాడు మీ ఆయన సంతకం? అదో మీ ఆయన సంతకం, అది తమిళ్లో పెట్టినాడు చూడమ్మా. వి మీ ఆయన సంతకమేనా? మా కొడుకు అని చెప్పి మీ ఆయన సంతకమేనా అది? మీ ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఎందుకు పెట్టారంటే నిన్న మొన్న నుంచి చెప్తాను అమ్మా నీకు సంబంధం లేదన్న ఆ రోజు చెప్పు మాకు. ఇప్పుడు మీ ఆయన సంతకం పెట్టాడు, ఇదిగో రవి సంతకం పెట్టాడు, రవి కూడా వచ్చాడు మా దగ్గర, చెమట గంగాధర్ సంతకం పెట్టాడు, చెమట గోయిందమ్మ ఏలు ముద్ర వేస్తుంది, ఏలు ముద్ర వేస్తుంది. ఊరినే రాంగ్ కదమ్మా అది. మీ సొమ్ము మాకెందుకు? ఇదో ఫోటోలు ఎవరి అమ్మా? ఫోటోలు ఎవరి? ఫోటోల కింద ఏలు ముద్రలు ఎవరి? ఫోటోలు ఎదురుగా ఏలు ముద్రలు ఎవరి? పేరు రాసాడు ఉండరా, గంగాధర పేరు రాసాడు, ఆమె ఏలు ముద్ర వేసింది. ఇదిగో 7 ఏలు ముద్రలు అన్ని ఇగో నాది. ఇది ఎవరి ఫోటోలు? మీరు రాసిచ్చిన కాగితాలు ఉన్నాయి కదంటే మేము ఇలేదు, అసలు వాళ్ళు తీసుకొని మేము ఫోటోలే. ఏలు ముద్ర ఎందుకు వేస్తారమ్మా? ఫోటో తగిలిచ్చి వదిలే కాటికితో ఏలు ముద్రే పెట్టలేదు మేము. కాటికితో కాదు, తమ్ముతో వేసింది ఆడ కాదు. ఆ చదువు వినిపించిన తర్వాత ఏలు ముద్ర వేసింది గవర్నమెంట్ దగ్గర. ఇది ఆధార్ కార్డు ఎవరిదమ్మా? మీరు మాకు ఇస్తారా? అడిగితే ఇస్తావమ్మా? నువ్వు ఇస్తావా ఆధార్ కార్డు? సరే ఇది ఎవరిదమ్మా? ఆధార్ కార్డు అడిగితే ఇస్తావా నువ్వు? ఆధార్ కార్డులో ఒరిజినల్ ఇది మొత్తం బిట్టు తెలుసు కదా, అది చూసుకో. ప్రూఫ్లు ఇంకా కావాలి నీకేమైనా? మళ్ళీ ఇదిగో అవి ఉన్నా ఏంద్రా స్టాంప్ పేపర్ మీద ముద్ర వేసింది, లక్ష. ఇది కాకుండా నోట్ మీద 1 లక్ష రూపాయలు రాసిస్తున్నారు నాకు. ఇల్లు నేను అమ్మాను, దీనికి ఏదైనా సంబంధానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే దగ్గరుండి చేస్తామన్నట్టు రాస్తున్నారు. అది మీకు అర్థం ఇమ్మంటావా? కూడా సార్ అన్ని చూసి ఒకటే అన్నాడు, మీరు ఇన్ని పెట్టుకొని భయపడేది ఏందన్నాడు. ఇంకో మాట చెప్పమంటే ఇప్పుడు ఈ రోజు జరిగింది, ఆమె లంగా అయితే చూసారు కదా, యాసకారు వీడియో కాల్లో ఉన్నారు, డైరెక్ట్గా చూశాడు. వీడియో కాల్లో ఉన్నారు సారు, డైరెక్ట్గా అక్కడికి ఏం చేస్తారు తెలుసా, నన్ను రాయితీ కొట్టి. అందుకే మీ బిడ్డను తీసుకోమనింది నేను. అది నీకు అర్థం కాదు మేము అదే సారు డైరెక్ట్ కాకెత్తి ట్రాక్టర్ కార్ చూపించింది కదా తల్లి. వారం నుంచి మంచితనంగా పోయా నేను. ఇదంతా గొడవ లేకుండా ఏం లేకుండా మీకు నేనేం చెప్పానంటే, వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పినట్టు ఇంటే, లేకపోతే ఇంటి తిన్నట్టు, లేకపోతే 4 పోలీస్ స్టేషన్ పోవాలా? నీకు మాట తెలుసా అని నేను మీకు మంచిది మీకు చదువుతుంటే మీరేమో నాకు అర్థం. నాకు మేము మంచితనంగానే పోయాం. మంచితనం చెప్తే మాకు చెప్పాల్సిందమ్మా, మీ అత్తే కదా ఆమె. అది మన మాట ఇందన్నా, మన లెక్కలో లేవన్నా. లెక్కలో లేనప్పుడు నువ్వు బిడ్డను ఎందుకు ఇచ్చావు? అది మామూలు తిరిగేది వచ్చి బిడ్డను ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి మాట్లాడావు? ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడావు? మీకు మంచిగా చదువుతున్నా, మాకు మంచి ఎప్పుడు చెప్పలేదు. నువ్వు చెప్పావు మేము గమ్ము ఉన్నాం నిన్న చేతులు కట్టుకొని. నిన్న గమ్మునే ఉన్నారు. ఇప్పుడు మేము అతనికి ఏం చెప్పాం, సార్ మాకు ఇలా ఎలా ఉందో అలా ఏమన్నాం, అంతేనా? పేపర్లు ఇచ్చేసి మేము పక్కకు వచ్చేసాం. సార్ దీన్ని చదువుకొని అందరికి లంచాలు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఎట్టుంటాయి తెలుసు కదమ్మా. మేము లంచాలు ఇచ్చేవాళ్ళం. మాట్లాడాలి ఎంత మంచిగా మాట్లాడారు వాళ్ళు. నా దగ్గరనే వాళ్ళు ఏం చెప్పారు, నా దగ్గర న్యాయం జరిగింది ఏడ జరగదు తల్లి నీకు అని కూడా చెప్పారా ఆమెకి? అయితే అయినా వినాలి కదా. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, మంచితనంగానే పోవాలనుకున్నాం. నువ్వు అడిగావు ఇప్పుడు అన్న పడవద్దాను, మధ్యాహ్నం దాకా టైం అడిగావు, ఇస్తానన్నా. నీకు మాట తప్పేనా? మాకు బండికి 20,000 బండి బయట తెచ్చా నేను. ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? సరే సగం మీరు పెట్టుకోండి, సగం మేము పెట్టుకుంటాం. చెప్పు అది కాడా మాకే లేదు, నేనేం పెట్టాను. ఇప్పుడు నువ్వు ఆగావు కదా. ఉండు, ఈ రోజు దాకా ఆగమన్నావు. మనిషికి 5,000 అక్కడ ఇస్తాను. నువ్వు ఇస్తావా రేపు పోలీస్ స్టేషన్ లో? మా ఈ వీడియో అంతా దగ్గర ఉంటది. నేను వీడియోనే ఉంది. ఈ రోజులో మాట అనేది కాదు, ఇదే సాక్ష్యం. ఇదే సాక్ష్యం. నేను స్టేషన్ లో పెడతాను. అమ్మాయి ఎవరో పిలవండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిండి అంటాడు ఆయన. నువ్వు ఇస్తానన్నావు కదా. కోర్టుకు వేసినా కానీ నువ్వు తిరగాల్సిందే. ఏడ కాదు నేను కోర్టుకు వేసేది కూడా. సరే నేను చెప్పాను, నీ పని నువ్వు చేసుకోపో, మా పని మేము చేసుకుని వెళ్తాం. మళ్ళీ నువ్వు అడ్డం వేసావు అనుకో, నువ్వే బాజురాలు పోతావు. మనకి మధ్య ఎస్ఐనో కానిస్టేబుల్ ఒక ఆయన పిలిపియండి, ఆ సర్వేని పిలిపియండి.
మేము పిలిపించేది ఏంది? ఆ డబ్బులు మేము ఎందుకు పిలిపిస్తాం? డబ్బులు కట్టేది. మేము పిలిపించి కొలిపించాం కదమ్మా. అయింది కదా కాదు తల్లి, మేము పిలిపించి కొలిపించి వైనం చేసాము. చెప్పేది తెల్లారి లోపల ఏం చేసింది ఆమె? సంబంధం లేని విషయం. ఉండు బా. తెల్లారి లోపల ఏం చేసింది ఆమె? ఏం చేసింది నీకు తెలుసు కదా తల్లి. నిజం చెప్పు. నువ్వు బిడ్డలు కలదానివి, నిజం చెప్పు. వాడు బిడ్డలు కలవాడే. నాకు 2 పిల్లలు. నిజం మాట్లాడుకో. చిన్నప్పటి నుంచి మేము కొలిసి కంచేసి పోయినప్పుడు మేనమామ పిల్లని దాని ప్రకారం నేను కష్టపడి వచ్చిన రూపాయి దాని ప్రకారం చేసుకోవాలా లేదా? రూపాయి దాపెట్టుకుని కొన్నానే. నీకు ఎంత లెక్క లేకపోతే ఈ రాయి ఎరగొట్టి ఆ రాయి ఎరగొట్టి ఆ కమ్ములన్నీ అటు లాగి రాయి ఎరగొట్టి నేను చూడలేదు. కమ్ములు లాగింది చూసావుగా? కమ్మలన్నీ ఎవరు తీసారమ్మా? నేనైతే చూడలేదు కానీ మీరు బాతి వెళ్ళారు. నా పాటికి నేను మార్కెట్ కొడికి పోతున్నా. నువ్వు బాగా తెలివిగా మాట్లాడుతున్నావు తల్లి. తెలివిగా ఏముందన్నా, మీకు తెలుసుగా నేను ఆ బజార్ నుంచి ఈ బజార్ కట్ట వస్తాను. ఎందుకు ఇప్పుడు ఎట్లా వచ్చావు? ఇప్పుడు ఎలా వచ్చావు తల్లి? ఇప్పుడు అరుస్తున్నారని చెప్పి వచ్చా. అప్పుడు కూడా అరవకుండా సైలెంట్ గా ఏం తవ్వరు. సంబంధం లేదన్నా అని చెప్పేసి వెళ్ళిపోయావా? మీ ఆయన సంతకం పెట్టాడు చూసావు కదా? చూసావా లేదా? మీ ఆయన దూరాడు. మీ ఆయన సంతకం పెట్టాడుగా. మీ ఆయన లెక్కలు నువ్వు రాస్తావా? ఎక్కడికైనా వచ్చేది ఏముంది? యాడికైనా ఉన్నమాట చెప్పడానికి. యాడికైనా ఇప్పుడు ఏమున్న మాట చెప్తావు నువ్వు? అది జరిగిందే. ఏం జరిగిందని చెప్తావు? ఈ కాగితాలు ఏడగండి, వాళ్ళ కాగితాలు మేము ఉంటాం గానే నీ పాటికి నువ్వు చూసుకోపో. వాళ్ళు నిన్న బెదర కొట్టి పంపిస్తూ వాళ్ళు ఎట్ట